వంకాయతో ఎన్ని రెసిపీస్ చేసినా సరే అవి 100% టేస్టీగా సింపుల్ గా అయిపోతాయి. ఈ వంకాయ మజ్జిగచారు చేయడం చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక బౌల్ లోకి వాటర్ తీసుకుని సాల్ట్ వేసి కలిపి రెడీగా పక్కనుంచండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, సాల్ట్, ఆయిల్ వేసి కలిపి రెడీగా ఉంచండి. వంకాయల్ని మీకు నచ్చిన విధంగా ముక్కల కింద కట్ చేయండి. నేను రౌండ్ గా కట్ చేస్తున్నాను. కట్ చేసిన వెంటనే సాల్ట్ వాటర్ లోకి వేసుకోవాలి. ప్యాన్ బాగా వేడైన తర్వాత మనం ఇందాక కలిపి రెడీగా పెట్టుకున్న మసాలా వేసి బాగా ఫ్రై చేయాలి. కట్ చేసిన వంకాయ ముక్కలు వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. వంకాయ ముక్కలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో మూత పెట్టేసి అలా వదిలేసేయండి. కమ్మగా ఉండే చిక్కటి పెరుగులో సాల్ట్ వేసి కలిపిన తర్వాత కొన్ని వాటర్ వేసి మిక్స్ చేయండి. వంకాయ మజ్జిగ చారుకి మజ్జిగ మరీ పలుచగా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. వంకాయ ముక్కలు సాఫ్ట్ గా మగ్గిన తర్వాత రెండో వైపుకు తిప్పి బాగా ఫ్రై చేసి కొద్దిగా చల్లారిన తర్వాత మజ్జిగలోకి వేయండి. ఇంకా వంకాయ మజ్జిగ చారు తాలింపు వేయడం మాత్రమే మిగిలింది. స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్రతో పాటు మెంతులు, ఎండుమిరపకాయ, కరివేపాకుని వేసి బాగా వేయించండి. తాలింపు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలతో పాటు కొద్దిగా పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కారం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. కొద్దిగా చల్లారిన తర్వాత తాలింపు పెట్టేస్తే వంకాయ మజ్జిగ రెసిపీ రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో మజ్జిగ చారు వేసుకుని వంకాయ ముక్క నంచుకుని తింటే సూపర్ గా ఉంటుంది. అంతేనండి. ఈ వంకాయ మజ్జిగ రెసిపీ మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.